JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల అన్నప్రసాదం ఎంతో రుచిగా శుచిగా ఉందని చెప్పేసి సాక్షాత్తు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా లడ్డు అపవిత్రత మీద ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 11 రోజులైతే ప్రాచ్యత దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు. హిందూ సనాతన ధర్మం కోసం ఆయన పోరాడాడు. మరి లడ్డు అపవిత్ర జరిగిందనేది దాంట్లో పామాయిల్ కలిసిందని చెప్పి నివేదికలు కూడా ఒకవైపు సిట్ ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అన్ని మతస్థులు కూడా ఇప్పుడు రోజు రోజుకి ఎంతమంది ఉన్నారో అక్కడి నుంచి కొండమీద నుంచి దింపేస్తున్నారు. మరి తరతరాలుగా అనేక సంవత్సరాలు పరిపాలించే పాలకులు ఎందుకు చూసేటట్టు ఉన్నారు? మరి హిందూ మతాన్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఆయన నమ్ముతారో అటువంటి వాళ్ళ కొండ మీద హిందూ ఏతరులు ఉండకూడదనేది ఇది. మరి ఎందుకు ఉన్నారంటే మరి అంతకుముందు గతంలో పరిపాలించిన వైసీపీ పార్టీ యొక్క నిర్లక్ష్యం వల్ల అనేది స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కానీ నేను వెంకయ్యనాయుడు గారు, టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారు కూడా ఆయనతో పాటు అన్నప్రసాదం, ఎందుకంటే మాతృశ్రీ తరికొండ వెంగమాంబ ఆ యొక్క దీంట్లో అన్నప్రసాద కేంద్రంలో స్వయంగా కూర్చొని భానుప్రసాద్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉన్నాడు. మరి వెంకన్న చౌదరి గారు అడిషనల్ జేయూ గారు కూడా ఉండి ఎప్పుడూ లేని విధంగా నాణ్యత ప్రమాణాలు భక్తులకు ఇచ్చే ఉచిత భోజనంలో చక్కగా పెడతాం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని, బోర్డు చైర్మన్ని, మెంబర్స్ని అందరం కూడా ప్రత్యేకంగా వెంకయ్యనాయుడు గారు అభినందించారు. మరి ఇది పరమ పవిత్రమైన ప్లేస్, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నివసించే ప్లేస్. మరి సాక్షాత్ వెంకయ్యనాయుడు గారు నెల్లూరు జిల్లా చెందిన వ్యక్తి. గతంలో కూడా తిరుమల ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఖండించాడు. భక్తులకు పరమ పవిత్రంగా భావిస్తారు ఆ నైవేద్యం, ఆ ప్రసాదాలు. మరి ఆ ప్రసాదాలు ఉచితంగా పెట్టేటప్పుడు నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలి. గతంలో ఈ నాణ్యత ప్రమాణాలు లేవు. ఇప్పుడు అన్నప్రసాద కేంద్రంలో రోజు లక్షలాది మంది ఉచితంగా అన్నం అక్కడ భోజనాలు స్వీకరిస్తారు. అది పరమ ప్రసాదంగా, దేవుడిచ్చిన ప్రసాదంగా భావిస్తారు. అనేక మంది తన జీవితకాలంలో డెఫినెట్గా ఒక్కసారి తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు. ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత అంతమంది భక్తులు ఆదాయం ఎక్కువగా తిరుమలలోనే ఉండదు. మరి ఈ కూటమి వచ్చిన తర్వాత తిరుమలలో ఉన్న అపవిత్రతని పక్కన పెట్టి తిరుమల డెవలప్మెంట్ కోసం ఒకవైపు ఫారెస్ట్ డెవలప్ చేయడం, ఒకవైపు భవనాలు నిర్మించడం, ఒకవైపు అంతకుముందు పెట్టరేగిపోతున్న కొంతమంది చేతిలోనే పెట్టుకున్న అక్కడ షాప్స్ కంట్రోల్ చేయటం, హోటల్స్ కూడా ఎప్పుడు లేని విధంగా నైవేద్యం అలాంటి మంచి పేర్లు పెట్టి మంచి హోటల్స్ నాణ్యతా ప్రమాణాలతో, ఎందుకంటే భోజనం ఎంత అయినా కానీ ఈ 4 ఏళ్ళ లోపల పోవాలి, మంచి భోజనం తినాలనే అంతకుముందు అది లేదు తిరుమలలో. ఇప్పుడు చాలా చక్కగా సన్నిధానం ఆయా ప్రాంతాల్లో నైవేద్యం, మిగతా హోటల్స్ అన్నీ కూడా ఐటీసీ మిగతా వాటిలో పెద్ద పెద్ద కార్పొరేట్ హోటల్స్ కూడా 5 స్టార్ లెవెల్లో మంచి నాణ్యత ప్రమాణాలతో టెండర్లు కాల్ఫర్ చేస్తున్నారు. ఎక్కడ లోపాయికార్యం కాకుండా, పార్టీకే చేసినట్టు కాకుండా భక్తుల యొక్క శ్రేయస్సే పరమావధిగా వాళ్ళకి మెరుగైన సదుపాయాలు, వాళ్ళకి వసతి సదుపాయాలు, తర్వాత వాళ్ళ క్యూ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉచిత ప్రసాదాలు, దీంతోపాటు తరిగొండ వెంగమాంబ ఉచిత ప్రసాద కేంద్రంలో నాణ్యత ప్రమాణమైన అన్నదానం, ఇవన్నీ చేయటం చాలా సుదీర్ఘంగా మనం చూడాలా. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్న చొరవ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇది ఎందుకంటే కమిట్మెంట్తో ఉండాలి. ఇప్పుడు కూడా ఆయనకి దేవుడి వారికి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పవిత్రంగా భావిస్తారు. పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత అక్కడ పుట్టింటికి ఇయ్యాలి, రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కదా. కాబట్టి ఈ కూటమి చాలా నిక్కచ్చిగా అధికారులకు మంచి ప్రయారిటీ ఇచ్చి ఎక్కడ కూడా డివేట్ కాకుండా తిరుమల తిరుపతి పవిత్రతకి ఈ విధంగా చర్యలు తీసుకోవటం ఇప్పుడు నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్రశంసించడమే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి అధికారులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, లేకపోతే మిగతా వచ్చే టీటీడీ బోర్డు మెంబర్స్ కావచ్చు, ఎక్కడ వివాదాలు తావు లేకుండా హిందూ మతేతరుని కొండ మీద నుంచి కింద దించేసి వాళ్ళ ఉద్యోగాలకు తీసి హిందువులనే ఉద్యోగులుగా నియమించడం, వాళ్ళకి మెరుగైన సదుపాయాలు కల్పించడం అందరూ కూడా హర్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.